మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. లోపల రండి. ఈరోజు హోమ్ టూర్ చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. దిస్ ఈజ్ నాని అండ్ ఐమ్ వర్షిని, ఈ వీడియో ఎడిటర్. రే నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్. ఇక్కడ ఒక ఇక్కడ మా తాతయ్య కూర్చొని ఫోన్ చూస్తున్నారు ఫ్రెండ్స్. మీరు చేసే పని కాలేజ్కి పంపిస్తే ఇవంటారా మీరు చేసేవి? అక్కడ క్యూట్ ఉంది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మిర్రర్ అండ్ ఇవి సోఫాస్ ఫ్రెండ్స్. అక్కడ ఒక విండో ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ ఫ్రెండ్స్. కానీ టీవీలో ఇప్పుడు ఏం రావట్లేదు ఎందుకంటే వైఫై లేదు కాబట్టి. ఇక్కడ అన్ని సామాన్లు ఉంటాయి. ఇది బెడ్ అన్నమాట. ఇక్కడ ఒక చైర్ ఉంటుంది అండ్ మేము నిన్న నైట్ ఇక్కడ బబ్లు బర్త్డే సెలబ్రేషన్స్. ఇప్పుడు బెడ్రూమ్కి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా? శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే. ఇవి వీటిని పొమగ్రానేట్స్ అంటారు ఫ్రెండ్స్. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్ లో లేదు యాజ్ యూజువల్ బెడ్రూమ్ సచ్చినది ఉంటది. అక్కడ ఒక ఏమంటారు దాన్ని దోమల బ్యాట్ ఉంది. కానీ ఇక్కడ దోమలు ఎక్కువ ఉండవు ఎందుకంటే ఏమో మా ఇంటి దగ్గర ఉన్నంత దోమలు అయితే ఇక్కడ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ బెడ్ ఉంది, అది నా స్వెటర్. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్ అవన్నీ ఉంటాయి అండ్ ఏసీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా 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 ఎక్కువ ఎండ ఉంటుంది. దిస్ ఇస్ సంక్రాంతి సీజన్ కాబట్టి. అరే నమ్మకం అనిపిస్తలేదురా, అడ్డం ఉంది. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దిస్ ఇస్ సంక్రాంతి సీజన్ కాబట్టి ఇక్కడ కొంచెం చల్లగా మంచిగా ఉంది. కానీ దసరా కూడా కాదు, సమ్మర్ హాలిడేస్లో వస్తే ఇట్లా కారుతుంది అనమాట. సో అందుకు ఏసీ ఉంది మాకు. అండ్ దిస్ ఇస్ బ్యాక్ యార్డ్ ఫ్రెండ్స్. ఇది చూపి. హే హలో, ఎక్కడ చూస్తున్నావు? హలో ఏంటివి? ఇవి సకినాల కోసం ప్రిపరేషన్ అన్నమాట. అక్కడ 2 బాత్రూమ్స్ ఉంటాయి, ఇంకో 2 బాత్రూమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాం. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. వచ్చేసి లిచీ చెట్టు అనమాట. కరెక్ట్ గా చూడండి ఫ్రెండ్స్, దిస్ ఇస్ లిచీ చెట్టు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంతే ఉండే, ఇప్పుడు వచ్చినప్పుడు ఇంత అయింది. నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇంత అవుతుంది. కాయలు కూడా వస్తాయి. అందరూ చూపిస్తాం కూడా. ప్రేమ, అభిమానం, ఆప్యాయత. అండ్ ఇవి వచ్చేసి ఇంకో 2 బాత్రూమ్స్. ఇవి కొంచెం మంచి క్లీన్, చూపిన అవసరం లేదు, చూపిస్తే తట్టుకోలేరు మీరు. కానీ ఇది కొంచెం మంచి బాత్రూమ్, అప్డేటెడ్ వర్షన్ తట్టుకోలేరు. ఇదేం చెట్టు మమ్మీ? మిర్చి నారిపోసాడు తాతయ్య. ఇది మిర్చి చెట్టు. మా డాడీ దీనికి వేసే మందులు ఎరువుల వల్ల ఇది ఇంత బాగా వచ్చిందండి. ఫ్రెండ్స్ మళ్ళీ మాట్లాడతాను, గొప్ప మాట్లాడతాను. మీరు ఎటో పోతున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ రాండి. ఇదంతా మా తోట అండి. ఇక్కడ మిర్చి నారు, ఇక్కడ జామ చెట్లు, ఇక్కడ రోజ్ జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు చెట్టు కాస్తాయి మామిడికాయలు. ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడ జామకాయలు నిమ్మకాయలు అవైలబుల్ ఉండవు ఫ్రెండ్స్, మిగతా వాళ్ళందరూ తెంపేసుకొని తినేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏసీలో నుంచి ఇది ఏసీ అవుట్లెట్ అది ఉంటుంది కదా, వాటర్ అవుట్ఫ్లో వచ్చేది ఇదన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకో రూమ్ ఉంటది, అనదర్ సైడ్ ఆఫ్ ద హౌస్ అనమాట. నా పర్సనలీ మై ఫేవరెట్ ప్లేస్. ఎందుకంటే మంచి చెట్టు నీడ, ఇక్కడ కొంచెం ఇట్లా రేకులు, ఆల్సో ఇక్కడ డ్రమ్ లో కొంచెం వాటర్ ఉంటాయి. మంచిగా ఇక్కడ కూర్చొని లూడో ఆడుకోవచ్చు, ఏమైనా పనులు చేసుకోవచ్చు. ఏం సాధిస్తావు దానివల్ల? మస్తు ఉంటది ఇక్కడ. ఫిష్లు అన్ని ఇట్లాంటి రాకి పడేసి, మీరు చేసే పని
చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఇవంట్రా మీరు చేసేవి ఆ? ఏంట్రా ఇది ఏంట్రా ఇది? ఆల్సో అక్కడ ఒక రూమ్ ఉంటుంది, అక్కడ ఒక బెడ్ ఉంటుంది, అక్కడ కూడా మంచిగా విశ్రాంతి తీసుకోవచ్చు అనమాట. ఎస్, అయ్యి ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని తీసుకొని అప్పుడప్పుడు జామకాయలు నిమ్మకాయలు తెంపుకుంటాం. అప్పటికప్పుడు ఇట్లా స్క్వీజ్ చేసుకొని షర్బత్ చేసుకొని తాగొచ్చు. కానీ ఇది స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? సమ్మర్ సీజన్ కాదు కాబట్టి మేము తాగచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రూమ్ లో యాజ్ యూజువల్ ఒక ఫ్యాన్ ఉంటది, ఒక టేబుల్ ఫ్యాన్ కూడా ఉంటది, ఒక టేబుల్ కూడా ఉంటది. దిస్ ఇస్ యాక్చువల్లీ చదువుకోవడానికి అనమాట. అంటే మేము బేసిక్ గా చాలా టాపర్స్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? ఫ్రెండ్స్ మీకు తెలుసా మా తాతయ్య ఇక్కడ అన్ని అవి ఏదో హాస్పిటల్ థింగ్స్ తాతయ్య ఇది కొంచెం ప్రొఫెషనల్ ఆక్యుపేషన్ అట్లాంటి రూమ్ అనమాట. ఏదో ఫేస్ అంబచ్చిపేట మొహం నువ్వునే చదువుకోవడానికి ఆ రూమ్ లా దయ్యం ఉంటది. తాతయ్య ఆ రూమ్ లో దయ్యం ఉంటది. ఆ రూమ్ లో దయ్యం ఉంటది ఫ్రెండ్స్. నాకేం కనపట్టలేదు. తాతయ్య వస్తువులు, ఇంకా అక్కడ సోఫాస్ చూపించాను కదా ఫ్రెండ్స్. ఎక్స్ట్రా సోఫా ఇక్కడ ఉంటది అనమాట. ఇది బెడ్. అప్పుడప్పుడు మేము అందరం మంచిగా కూర్చొని లూడో ఆడుకుంటాం అనమాట. అండ్ ఇటు సైడ్ కొంచెం చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మంచిగా చెట్లు ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ బాగుంటది. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. అరే బాగుంది అంటుంటే బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. వాటర్ ప్యూరిఫైయర్. ఇక్కడ ఫ్యాన్ కూడా ఉంది కానీ నేను ఎప్పుడు అది వాడడం చూడలేదు. అండ్ ఇక్కడ అన్ని బోర్డులు అట్లా మంచిగానే ఉంటది, నీట్ గానే. మా అమ్మ ఆర్గనైజ్ చేసుకుంది అన్నట్టు అట్లా. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కూడా ఫుల్ వెంటిలేషన్ అసలుకి. యాక్చువల్లీ ఎండాకాలం వస్తే డైరెక్ట్ ఎండకి ఇక్కడ కూర అయిపోతుంది, కానీ ఇది చలికాలం కాబట్టి అవ్వట్లేదు. ఆల్సో ఇటువైపు రూమ్స్ చూపించాను కదా, అటువైపు క్లోజ్ చేశారనమాట. అంతే, సింక్ కూడా ఉంది. అంతే ఫ్రెండ్స్. అంటే మొత్తం మీకు క్లియర్ కట్ చూపించాలంటే చాలా రోజులు పడుతుంది, ఎందుకంటే అన్ని సామాన్లు ఉన్నాయి కాబట్టి. మేము జస్ట్ లైట్గా చూపిస్తున్నాం. మీకు నెక్స్ట్ టైం ఫుల్ క్లియర్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నా పర్సనలీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్స్ అటు నిమ్మ చెట్టు వైపు ఇస్ ద ఫస్ట్ ఫేవరెట్ స్పాట్. ఇది ద నెక్స్ట్ ఫేవరెట్ స్పాట్. ఇక్కడ కూర్చొని మంచిగా బ్రష్ చేయొచ్చు, కాఫీ తాగొచ్చు, బాగుంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ఐ డోంట్ కేర్. మా తాతయ్య బైక్, ఇది మా తాతయ్య బైక్ ఫ్రెండ్స్. అక్కడ మా మామయ్య కార్, మా కార్ బయటకు వెళ్ళింది ఫ్రెండ్స్. అండ్ ఇది ఇందాక నేను అటువైపు నుంచి తాతయ్య కార్ ఎక్కడ ఉంది? తాతయ్య కార్ ఇది నేను అటువైపు చూపించిన రూమ్ అనమాట. సో దట్ నిమ్మ చెట్టు సైడ్ ఈస్ ఫ్రమ్ దిస్ సైడ్. అంటే ఈ రూమ్ కి 2 ఓపెనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఒక చిన్న, మేము దీన్ని గద్ద అంటాం ఫ్రెండ్స్, మీరు ఏమంటారో తెలియదు, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదే నా మాట, నా మాటే శాసనం. ఇక్కడ మైదాకు చెట్టు, ఇంకా కొంచెం మైదాకు చెట్టే ఉంటుండే, అది తీసేసాను అనుకుంటా. ఇది అదే అనుకుంటా, ఏమో మాకు ఈసారి మైదాకు దొరకలేదు. అది వచ్చేసి మా ఎదురిల్లు ఫ్రెండ్స్. వాళ్ళ హోమ్ టూర్ కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము అప్పుడప్పుడు అసలు వీళ్ళందరూ కూడా తెలియాలంటే కెమెరామెన్ చూపియరా ఇట్లా టర్న్ చేయి. చూపెడతాను. కెమెరామెన్ వచ్చేసి ఇప్పటిదాకా నెక్స్ట్ వీడియో. దరిద్రపు నా కొడక. నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ.